ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి న్యూఢిల్లీ ఎలా చేరుకోవాలి, ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, బెస్ట్ ట్రైన్ ఏది, స్లీపర్ లో ట్రావెల్ చేయడం బెటరా, ఏసీలో ట్రావెల్ చేయడం బెటరా, హైదరాబాద్ నుంచి వెళ్తే ఏ ట్రైన్ ఎక్కడం బెస్ట్, అలాగే ప్యాంట్రీ కార్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కాలి అన్న అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా కర్నూలు నుంచి ఢిల్లీకి ట్రైన్ లో ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. కర్నూలు నుంచి ఢిల్లీకి 3 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఫస్ట్ ట్రైన్ నెంబర్ 12649 కర్ణాటక సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతి బుధవారం, శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో మనకు అందుబాటులో ఉంటుంది. అంటే వారంలో 5 రోజులు ఈ ట్రైన్ మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ ట్రైన్ తెల్లవారుజామున 4:15 కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ మహబూబ్ నగర్, కాచిగూడ, బల్హర్ష, నాగపూర్, భూపాల్, ఝాన్సీ, గ్వాలియర్ జంక్షన్ మీదుగా ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి ముందుగా, అంటే 7 కిలోమీటర్లు ముందుగానే వచ్చే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో అయితే స్టాప్ అయితే ఉంటుంది. మన కర్నూలు వెళ్లే రైళ్లన్నీ కూడా అక్కడే ఆగుతాయి. లాస్ట్ స్టాప్ అదే. ఢిల్లీలో వన్ ఆఫ్ ది మేజర్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. టోటల్ స్టాప్ చూసుకుంటే కేవలం 7 స్టాపులు మాత్రమే ఆగుతుంది కర్నూలు నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో. ఈ ట్రైన్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు మరుసటి రోజు ఉదయం 8:10 చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 28 గంటలు. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే దూరం 1900 కిలోమీటర్లు. సెకండ్ ట్రైన్ నంబర్ 12707 ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే వీక్లీలో 3 times ఈ ట్రైన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:10 కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ ఆగే స్టేషన్లు గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిరిపూర్ కాగజ్ నగర్, బల్హర్ష, నాగపూర్, భూపాల్ జంక్షన్, ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్ మీదుగా ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మరుసటి రోజు సాయంకాలం 6:35 ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. మొత్తంగా మనకు ఈ రైలు ఆగే స్టాప్స్ 12 మాత్రమే. అలాగే ఈ ట్రైన్ ట్రావెల్ చేసే దూరం 1900 కిలోమీటర్లు. టోటల్ జర్నీ అవర్స్ 30:25. లాస్ట్ ట్రైన్ నంబర్ 12647 కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ సోమవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి సోమవారం ఉదయం 6:15 కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ ఆగే స్టేషన్లు మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట, బల్హర్ష, నాగపూర్, బేతుల్, ఇటార్సి, భూపాల్ జంక్షన్, బినా జంక్షన్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మథుర మీదుగా ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 2:15 చేరుకుంటుంది. ఈ ట్రైన్ టోటల్ గా చూసుకుంటే 13 స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. టోటల్ జర్నీ అవర్స్ 32 గంటలు. ఈ 3 రైళ్లలో టికెట్స్ సేమ్ ఉంటాయి, అందుకే కలిపైతే చెప్తున్నాను. ఈ ట్రైన్లలో, అంటే ఈ 3 ట్రైన్లలో మీరు ఏ ట్రైన్ లో ట్రావెల్ చేసినా సేమ్ ఫేరే ఉంటుంది. స్లీపర్ లో ట్రావెల్ చేస్తే 840 రూపాయలు అవుతుంది. థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 2110 రూపాయలు అవుతుంది. సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 3000 రూపాయలు అవుతుంది. ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 5000 రూపాయలు అవుతుంది. జనరల్ లో ట్రావెల్ చేస్తే 475 రూపాయలు అవుతుంది. ఈ టికెట్స్ అన్ని కూడా మీరు ఐఆర్సిటిసి అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటే ఈ కాస్ట్, నేను చెప్పిన కాస్ట్ అయితే పడుతుంది. మీరు ఒకవేళ కన్ఫర్మ్ టికెట్ యాప్, మేక్ మై ట్రిప్ కానీ, అలాగే రెడ్ బస్ లో కానీ, లేదా అబీ బస్ లో కానీ, లేదా ఇంకా ఇతర వేరే యాప్స్ లో మీరు బుక్ చేసుకుంటే ఒక 20 నుంచి 30 రూపీస్ ఛార్జ్ ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏమంటే, వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో మీరు టికెట్స్ ఫేర్ చెక్ చేసుకుంటే స్లీపర్ 765 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీ 2000 రూపాయలు అలా చూపిస్తూ ఉంటుంది. ప్రెజెంట్ ట్రైన్స్ లో ఛార్జెస్ అన్ని కూడా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ ఇంకా వేర్ ఇస్ మై ట్రైన్ లో అయితే అప్డేట్ అయితే కాలేదు. నేను ఒకవేళ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత
వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో ఫేస్ తక్కువ ఉన్నాయని కామెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ముందుగానే చెప్తున్నాను, ఇంకా యాప్ లో అయితే టికెట్ ఫేర్స్ అప్డేట్ అయితే కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఏసీ అనేది ఒక కొంగు అలాగే కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఏపీ సంపర్క్రాంతిలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ ఈ 4 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ ఏపీ సంపర్క్రాంతిలో అయితే లేదు, గమనించగలరు. ఈ 3 రైళ్లలో బెస్ట్ ట్రైన్ ఏది అంటే నన్ను అడిగితే కర్ణాటక సంపర్క్రాంతి బెస్ట్ ట్రైన్ అని చెప్తాను. ఎందుకంటే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 8:10 లోపు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. కర్నూలు నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో కేవలం 7 స్టాపుల్లో మాత్రమే ఆగుతుంది. మీరు ఒకవేళ ఉదయం 8:10 ఢిల్లీ చేరుకున్న తర్వాత, అంటే నిజాముద్దీన్ స్టేషన్ చేరుకున్న తర్వాత మీ హోటల్ పహారాగంజ్ లేదా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు దగ్గరలో హోటల్ ఉన్నా సరే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. లేదా వేరే ఇతర కనెక్టివిటీ కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి చాలా ఎక్కువైతే ఉంది. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి తక్కువ అయితే ఉన్నాయి, కానీ బెటర్ గానే ఆప్షన్స్ అయితే ఉంటాయి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇందులో స్లీపర్ 840 రూపాయలు అవుతుంది. అయినా సరే ట్రావెల్ చేయడం బెటర్ అయితే కాదు. ఎందుకంటే ఈ ట్రైన్ బెంగళూరు నుంచి వస్తుంది. ఎక్కువగా ఈ గుట్కా బ్యాచెస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పలుకుల్లో కేసర్ అంటుంటారు కదా, వాళ్ళు ఎక్కువైతే ఉంటారు. హెవీ క్రౌడ్ ఉంటుంది స్లీపర్ లో. కొంతమంది ఈ నార్త్ వెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే అన్రిజర్వ్డ్, అంటే వాళ్ళతో పాటు వచ్చే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ని కూడా వాళ్ళతో పాటే స్లీపర్ లో ట్రావెల్ చేసేలా చేస్తూ ఉంటారు. మనకంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు స్లీపర్, అంటే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. స్లీపర్ లో వెళ్తే బెటర్ అనుకునే వాళ్ళు, బడ్జెట్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు స్లీపర్ లో వెళ్ళండి. ఏమంటే బోగీస్ పెద్దగా నీట్ గా అయితే ఉండదు. వీళ్ళు వాళ్ళు తెలుసు కదా, రైలు మొత్తం గబ్బులు ఎప్పుతూ ఉంటారు వాళ్ళైతే. నన్ను అడిగితే థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయడం బెటర్, కానీ స్పీడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ట్రైన్ కేవలం జర్నీ అవర్స్ 28 గంటలు మాత్రమే ఉంటుంది. ఎక్కడా కూడా ఆగదు. హై పీరియాడిక్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. డిలే కూడా మాక్సిమం ఉండదు. మనం ఆన్ టైం కే వెళ్తూ ఉంటాం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు. ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసినా కాబట్టి చెప్తున్నా. ఏపీ సంపర్క్రాంతి కూడా మరొక బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఈ ట్రైన్ నీట్నెస్ పరంగా చాలా బాగుంటుంది. మీరు కర్ణాటక సంపర్క్రాంతితో పోలిస్తే ఇందులో స్లీపర్ లో కూడా పెద్ద క్రౌడ్ అయితే ఉండదు. అసలు జనాలు పెద్దగా అయితే ఉండరు. నన్ను అడిగితే బడ్జెట్ లో వెళ్ళాలి, కంఫర్టబుల్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏపీ సంపర్క్రాంతి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ట్రైన్ లో ఈ నార్త్ వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేయరు. ఇంకోటి ఇది తిరుపతి నుంచి వచ్చే ట్రైన్ కాబట్టి మన వాళ్ళు ఈ ట్రైన్ మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తారు. ఇంకా థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ స్లీపర్ లో కూడా అంతే కంఫర్ట్ గా అయితే వెళ్ళొచ్చు. ఏమంటే ఈ ట్రైన్ కి ఒక మైనస్ పాయింట్ ఏమంటే సాయంకాలం 6:30 ఢిల్లీ చేరుకుంటుంది. అంటే మళ్ళీ మనము నైట్ అంతా హోటల్లో రెస్ట్ తీసుకొని మరుసటి రోజు నుంచి టూరిస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా బెటరే, బట్ స్లో ఉంటుంది. 32 గంటలు ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ట్రైన్ లో స్లీపర్ కూడా పెద్దగా కంఫర్టబుల్ అయితే ఉండదు. థర్డ్ క్లాస్ ఏసీ కొంచెం బెటర్ గా ఉంటుంది. కోయంబత్తూరు నుంచి వచ్చే ట్రైన్, కానీ నీట్నెస్ పరంగా బాగుంటుంది అప్ప. సంపర్క్రాంతితో పోలిస్తే నీట్నెస్ పరంగా కొంగు సూపర్ ఫాస్ట్ బాగుంటుంది. ఇది గమనించిన విషయం. ఈ 3 రైళ్లకు ఆగ్రాలో స్టాప్ ఉందా అంటే కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి అఫీషియల్ గా స్టాప్ ఉంది. ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 11 లేదా 11:15 లోపు ఆగ్రాకు చేరుకుంటుంది. మాక్సిమం ఆన్ టైం కే వెళ్తూ ఉంటాయి ఈ 3 రైళ్లు కూడా. ఏపీ సంపర్క్రాంతికి అలాగే కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ కి అఫీషియల్ గా స్టాప్ లేదు, కానీ ఆగ్రా స్టేషన్ వచ్చినాక ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇంజన్ చెకింగ్ పర్పస్ ఆపుతూ ఉంటారు. ఈ ట్రైన్ లో నేను ఇప్పటికీ 2-3 సార్లు ట్రావెల్ చేసిన. ఏపీలో కానీ కర్ణాటకలో సంపర్క్రాంతిలో ట్రావెల్ చేసినప్పుడు నేను గమనించినాను, ట్రైన్ అయితే ఆగుతూ ఉంటుంది. అక్కడ వర్క్ చేసే పోలీసులను అడిగినాను, ఈ ఢిల్లీ వెళ్ళే రైళ్లు ఇక్కడ అఫీషియల్ గా ఆగుతాయా అని అడిగితే అఫీషియల్ గా స్టాప్ లేకపోయినా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆపుతారంట. ఎందుకంటే తాజ్మహల్ చూసే వాళ్ళు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి బ్యాక్ రావాల్సిన అవసరం లేకుండా ఎవరన్నా ముందుగా దిగాల్సి ఉంటే వాళ్ళ పర్పస్ ఆపుతూ ఉంటారు. అలాగే ఇంజన్ చెకింగ్ పర్పస్ కూడా ఆపుతారు అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఆగ్రాలో దిగాలనుకుంటే ఈ ట్రైన్ లో ప్రయాణించినా కూడా ఆగ్రాలో దిగొచ్చు, నో ప్రాబ్లం. హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే బెస్ట్ ట్రైన్ ఏదే అని నన్ను అడిగితే
తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే హై పీరియాడిక్ ట్రైన్, ఎక్స్ట్రాడినరీ ట్రైన్ అని చెప్తాను. ఈ 3 ట్రైన్లతో పోలిస్తే తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఇంకా బాగుంటుంది. మెయింటెనెన్స్ బాగుంటుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ అలానే ఉంటుంది, సెకండ్ క్లాస్ ఏసీ ఎక్స్ట్రాడినరీ, థర్డ్ క్లాస్ ఏసీ అలానే ఉంటుంది. స్లీపర్ కూడా బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే. నీట్నెస్ బాగుంటుంది, ప్యాంట్రీ కార్ ఫుడ్ బాగుంటుంది. అలాగే టికెట్ ఫేర్స్ అక్కడికి ఇక్కడ ఒక 50 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఉదయం 6:25 సికింద్రాబాద్ జంక్షన్ లో బయలుదేరితే ఉదయం 8 గంటలకు మనము న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు. ఇంకా నిజాముద్దీన్ కాదు, నిజాముద్దీన్ లో స్టాప్ ఉంటుంది, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో లాస్ట్ స్టాప్ ఉంటుంది. ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయండి. ప్యాంట్రీ కార్ ఫుడ్ కూడా బాగుంటుంది. ఇతర ట్రైన్లతో పోలిస్తే చాలా బాగుంటుంది. నేనే కాదు, ఇతర యూట్యూబర్లు కూడా చెప్పిన మాట ఇదే, మీరు గమనించగలరు. వేరే ట్రైన్లలో ఫుడ్ బాగుంటది కానీ తెలంగాణలో బాగుంటుంది అన్న విషయం చాలా మంది తెలుగు యూట్యూబర్స్ కూడా చెప్పడం జరిగింది. మన వాళ్ళు అంతగా తొందరగా బాగుంటుందని ఒప్పుకోరు కదా. మన వాళ్ళు బాగుందంటే ఇంకా తిరుగు ఉండదు, చాలా బాగుందని అనుకోవచ్చు. చాలా మంది అడిగే డౌట్ ఇంకొకటి ఉంది, ప్యాంట్రీ కార్ లో ఫుడ్ ఎలా ఉంటుంది? ఈ 3 రైళ్లలో ప్యాంట్రీ కార్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి, బాగుండదు. నేను 3 ట్రైన్లలో ట్రావెల్ చేసినప్పుడు తిన్నా కదా. ఈ నార్త్ వాళ్ళు చేసేది నన్ను అడిగితే ఈ నార్త్ వాళ్ళని ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో అర్థం కాదు. సౌత్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు నార్త్ ఫుడ్ ఏం తింటారు? దీనికంటే బెటర్ గా కర్నూలు నుంచి వచ్చే వాళ్ళు ఫుడ్ క్యారీ చేయండి. మీరు ఏపీ సంపర్క్రాంతిలో ట్రావెల్ చేసే వాళ్ళైతే మధ్యాహ్నం వస్తుంది కాబట్టి మీరు భోజనం చేసుకొని నైట్ ఫుడ్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. మరుసటి రోజు ఫుడ్ మీకు కావాలంటే ఐఆర్సిటిసి, ఈ క్యాటరింగ్ లేదా జొమాటో, స్విగ్గీలు డెలివరీ ద్వారా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా కర్ణాటక సంపర్క్రాంతిలో కూడా ఫుడ్ బాగుండదు, కొంగులో బాగుండదు, కానీ హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే చాలా బాగుంటుంది. కర్నూలు నుంచి వచ్చే వాళ్ళు ఫుడ్ క్యారీ చేసే చాలా బెటర్ అని నా ఆప్షన్. ఫ్లైట్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు కర్నూలు నుంచి ముందుగా హైదరాబాద్ చేరుకోండి. హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయి. టికెట్ కాస్ట్ అరౌండ్ 5,000 లేదా 4,500 అలా ఉంటుంది. మీరు ట్రైన్లలో ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేసి అమౌంట్ తోనే మీరు ఇక్కడ ఫ్లైట్ లో ట్రావెల్ చేయొచ్చు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బెంగళూరుకి అయితే వెళ్ళకండి. చాలా మంది బెంగళూరు ఆప్షన్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే బెంగళూరు వెళ్ళకండి. కర్నూలు నుంచి హైదరాబాద్ కు 400 సూపర్ లగ్జరీ. అదే ఇందులో మీరు ట్రావెల్ చేస్తే బెంగళూరుకు ట్రావెల్ చేసి 720 రూపాయలు పెట్టుకోవాలి. అంత అవసరం ఏముంది? మనకి ఇక్కడ శంషాబాద్ లో దిగితే మనం డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా చూడండి. ఈ టైంలో ట్రావెల్ చేసేటప్పుడు టికెట్స్ మాత్రం ఎర్లీగా బుక్ చేసుకోండి. వెయిటింగ్ లిస్ట్ ఉంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎర్లీగా బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ ఉన్న మనకి ప్రాబ్లం అయితే ఉండదు. ఏసీ కోసే చాలా బెటర్ అని నా ఆప్షన్. ఈ ఎండాకాలంలో అయితే, వింటర్ లో అయితే స్లీపర్ లో ట్రావెల్ చేసిన బెటరే. స్లీపర్ అయితే నన్ను అడిగితే ఏపీ మరియు కొంగు బెటర్. కర్ణాటక సంపర్క్రాంతి అవాయిడ్ చేయండి. వింటర్ లో కొన్నిసార్లు ట్రైన్స్ చాలా డిలే కూడా ఉంటాయి. ఢిల్లీ సైడ్ ఫాగ్ ఎక్కువ ఉంటుంది. మీరు కొన్నిసార్లు గమనించండి. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఒకసారి 5-6 గంటలు లేట్ ఉంటుంది, ఒకసారి మార్నింగ్ వెళ్ళాల్సిన ట్రైన్ ఈవినింగ్ కూడా వెళ్తూ ఉంటుంది. చాలా సార్లు గమనించాను ఈ విషయము. ఒకవేళ మీరు ఈ వింటర్ లో ట్రావెల్ చేయడం అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా ఈ సమ్మర్ లో కానీ లేదా ఈ అక్టోబర్ తర్వాత నన్ను అడిగితే ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్ లోనే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ నార్త్ సైడ్ అంతా కూడా. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను మిస్టేక్స్ అన్ని కూడా. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.